హాయ్ ఫిల్మ్ విట్వియర్స్. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. తెలుసు మనందరికీ లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు ప్రదీప్ రంగనాథన్. ఈ డ్రాగన్ మూవీలో రాఘవన్ అనే పాత్ర పోషించాడు. ఫుల్ ఫన్ ఎనర్జెటిక్ రోల్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షోగా చెప్పుకోవాలి ఈ సినిమా. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ఇక ఈ డబ్బింగ్ సినిమాకి రాసిన సంభాషణలు, సాహిత్యం వల్ల పూర్తిగా తెలుగు సినిమాలా మారిపోయిందనేలా అనిపిస్తుంది. ఇక యూత్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ కథగా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఎంచుకున్న పాయింట్ బేసిక్ గా బాగుంది. లవ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని జోనర్లు టచ్ చేస్తూ చక్కటి మెసేజ్ తో రాసుకున్న సన్నివేశాలు సినిమాని మరింత ఫీల్ గుడ్ గా మార్చేశాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ కథని కాస్త స్లోగా, స్క్రీన్ ప్లే మెల్లగా నడిపించడం వల్ల సినిమా సాగదీస్తున్నట్టుగా కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఓ దశలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమిస్తాడా అని ప్రేక్షకుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కాస్త విసుగు పుట్టిస్తుంది. కానీ మంచి ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టులు, టన్నులతో స్క్రిప్ట్ ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. రాఘవన్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చకచకా పరుగులు పెట్టాయి. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రతి సన్నివేశం క్లైమాక్స్ సీన్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఏం ట్విస్ట్ ఇస్తాడా అనే క్యూరియాసిటీ ఎప్పటికప్పుడు క్రియేట్ చేయడంలో డైరెక్టర్ తన ప్రతిభకి సానబట్టాడు. చివర్లో చిక్కుముళ్ళన్ని విప్పుతూ సొల్యూషన్ చూపించిన విధానంతో మూవీ ఫీల్ గుడ్ గా ముగుస్తుంది. సో ఓవరాల్ గా లవ్ టుడేతో ప్రేక్షకులు ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీతో కూడా అలానే ఎంజాయ్ చేసేలా ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీని డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రేక్షకులు కాస్త ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో అస్సలు మిస్ కావద్దు. ఇక మీరు ఈ మూవీని చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.